హాయ్ ఫ్రెండ్స్! ఈ ఛానల్లో నేను రీసెంట్గా ఒక కొత్త ప్యాటర్న్ ట్రై చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? లేక ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చక్రధిక్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. మనము ఇప్పుడు చూడబోయేది కేవలం ఒక చట్టం కథ కాదు. ఇది ఒక నగరం యొక్క అస్తిత్వ హక్కుకు సంబంధించిన కథ. వేలాది మంది ప్రజల ఆశలు, దశాబ్ద కాలంగా సాగుతున్న రాజకీయ పోరాటం వెనుకున్న కథ. ఈ ఒక్క మాట చాలు ఈ మొత్తం ఇష్యూ వెనుకున్న ఎమోషన్ను అర్థం చేసుకోవడానికి. ఇది కేవలం భవనాలు, రోడ్ల గురించి కాదు. ఇది మానవ త్యాగం, పట్టుదల నుంచి పుట్టిన కథ. సరే, అసలు ఒక నగరం కోసం వేసిన ప్లాన్ 10 ఏళ్లపాటు సాగే పోరాటంగా ఎందుకు మారింది? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటో ఈ విశ్లేషణలో చూద్దాం. ఈ మొత్తం కథను అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. సరిగ్గా 2014కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన సమయానికి. రాష్ట్రం విడిపోయింది. కొత్త ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు. అప్పుడు అందరూ కలిసి అసెంబ్లీలో ఏకగ్రీవంగా అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, 29,000. ఇది ఏదో 10, 100 కాదు. ఏకంగా 29,000 మంది రైతులు ఒక కొత్త రాజధాని అనే కల కోసం ముందుకొచ్చారు. గుర్తుంచుకోండి, ఇది ప్రభుత్వ భూసేకరణ కాదు, స్వచ్ఛందంగా ప్రజలిచ్చిన ల్యాండ్. అవును, వాళ్లంతా కలిసి ఏకంగా 34,400 ఎకరాల భూమిని ఇచ్చారు. తరతరాలుగా వాళ్లకి జీవనాధారమైన భూమిని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి ఇచ్చేశారు. అంటే దీన్ని బట్టి మనకు క్లియర్గా ఏమర్థమవుతుందంటే, అమరావతి అనేది కేవలం ఇటుకలు, సిమెంటు కట్టడం కాదు. దాని పునాదుల్లోనే ఒక సామూహిక కల ఉంది. ఇది రైతులకు, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఒక పెద్ద ప్రామిస్. కానీ ఆ కల ఎక్కువ కాలం నిలవలేదు. ప్రభుత్వం మారింది, అమరావతి భవిష్యత్తు కూడా పూర్తిగా మారిపోయింది. ఆ ప్రామిస్ మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇక్కడే అసలు కాన్ఫ్లిక్ట్ మొదలైంది. ఇంతకుముందు ప్రభుత్వం ఒకే రాజధాని అమరావతి అందింది. కాని అధికారంలోకొచ్చిన కొత్త ప్రభుత్వం 3 రాజధానుల కాన్సెప్ట్ను తీసుకొచ్చింది. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్, ఇక అమరావతి కేవలం లెజిస్లేటివ్ క్యాపిటల్. ఈ ఒక్క నిర్ణయంతో అమరావతి అసలు విజనే మారిపోయింది. ఈ పాలసీ మార్పు ప్రభావం చాలా వేగంగా, చాలా తీవ్రంగా కనిపించింది. అమరావతిలో పనులన్నీ ఆగిపోయాయి. ఇన్వెస్ట్ చేసిన వాళ్లల్లో, అక్కడ ఉంటున్న వాళ్లల్లో కన్ఫ్యూజన్. అన్నిటికన్నా ముఖ్యంగా భూములిచ్చిన రైతులకు కౌలు కూడా ఆగిపోయిందని వార్తలొచ్చాయి. దీంతో ఏళ్ల తరబడి సాగే ఒక పెద్ద ఉద్యమం మొదలైంది. దాన్ని ముందుండి నడిపింది కూడా ప్రధానంగా మహిళా రైతులే. సరే, ఇప్పుడు ఈ సమస్య కాస్త రాష్ట్రం నుంచి దేశ రాజధానికి, పార్లమెంటుకు చేరింది. అక్కడ జరిగిన చారిత్రాత్మక చర్చలో ఏం జరిగిందో చూద్దాం. రాజ్యసభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడిన మాటలివి. ఆయన ఈ బిల్లును కేవలం ఒక చట్టంగా చూడలేదు, రైతుల సుదీర్ఘ పోరాటానికి దక్కిన విజయంగా చెప్పారు. ముఖ్యంగా ఆ ఉద్యమంలో మొక్కవోని దీక్షతో పోరాడిన మహిళల గురించి మాట్లాడుతూ వారికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయన వాదన చాలా క్లియర్గా ఉంది. ఇదేదో రాజకీయాల కోసం తెచ్చిన బిల్లు కాదు, ఇది ఒక నైతిక బాధ్యత అన్నారు. ఒక రాష్ట్రం ఇప్పటికే ఒక రాజధానిని కోల్పోయింది, మళ్లీ అదే పరిస్థితి రాకూడదు. అందుకే ఈ చట్టం రాజ్యాంగపరంగా అవసరం అని ఆయన గట్టిగా వాదించారు. వేల మంది చేసిన త్యాగాలను గౌరవించడమే దీని ముఖ్య ఉద్దేశమని చెప్పారు. అదే చర్చలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కూడా మాట్లాడారు. ఈ బిల్లు రైతుల విజయమని ఆమె ఒప్పుకున్నారు. కానీ ఇదే సమయంలో ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని సూటి ప్రశ్నలడిగారు. విభజన హామీల సంగతేంటి అని. ఆమె లేవనెత్తిన పాయింట్స్ చాలా ముఖ్యమైనవి. 12 ఏళ్లుగా రాజధాని విషయంలో ఎందుకింత కన్ఫ్యూజన్? ఈ ఆలస్యం వల్లే కదా ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్లిపోయింది. ఇంకా 2 రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం కూడా పూర్తి కాలేదు కదా అని ఆమె ప్రశ్నించారు. విభజన హామీలన్నీ నెరవేల్చి ఈ ఆలస్యానికి పరిహారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సో ఇన్ని వాదనల తరువాత, ఇన్నేళ్ల అనిశ్చితి తరువాత అమరావతికి ఈ కొత్త చట్టం ద్వారా వచ్చిన లీగల్ స్టేటస్ అసలు ఏం మార్పు తీసుకురాబోతోంది? ఈ చట్టంలోని కీలకమైన పదం చట్టబద్ధత. సింపుల్గా చెప్పాలంటే ఇది రాజధాని హోదాకు ఒక పర్మనెంట్ లాక్ లాంటిది. రేపొద్దున్న ఏ ప్రభుత్వమొచ్చినా వాళ్లకు నచ్చినట్టు రాజకీయ కారణాలతో రాజధానిని మార్చడం కుదరదు.
దీనివల్లే ఇన్వెస్టర్లకు, ప్రజలకు ఒక ధైర్యమొస్తుంది. సో ఈ చట్టం ప్రధానంగా 4 పనులు చేయబోతోంది. 1. అమరావతి శాశ్వత రాజధాని అని ఫైనల్ చేసేసి అనిశ్చితికి ఫుల్ స్టాప్ పెట్టడం. 2. రాజకీయ మార్పుల నుంచి రాజధానికి రక్షణ కల్పించడం. 3. ప్రభుత్వం మాటమీద నిలబడుతుందని హామీ ఇచ్చి పెట్టుబడులను ఆకర్షించడం. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది 4ది. భూములిచ్చిన ఆ 29,000 మంది రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం. సరే, చట్టం పాస్ అయిపోయింది. చట్టపరమైన పోరాటం ఒక కొలిక్కొచ్చింది. కాని ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, అమరావతి కోసం పోరాటం ముగిసిందా, లేకపోతే ఒక ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మించాలనే అసలైన సవాలు ఇప్పుడే మొదలైందా? ఆలోచించండి.